రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. ఈ వారం అందరికీ తెలుసు చాలా స్పెషల్ వారం, దీపావళి. బహుశా సంవత్సరం మొత్తంలో, బహుశా కాదు తప్పకుండా ఈ రాత్రి, దీపావళి రాత్రి అనేది అందరిలో కలకలలాడుతూ ఉంటుంది. ద బ్రైటెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ అన్నమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేసే పండగ. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఐ విష్ యూ ఆల్ అ హ్యాపీ దీవాలి ఫ్రమ్ వివల్ రాజు రాణి జగపతి. యాక్చువల్లీ ఈ సంవత్సరం మొత్తంలో నేను ఎంజాయ్ చేసే పండగ దీపావళి కూడా. ఈ ఒక్క దీపావళియే క్రాకర్స్ బర్న్ చేయడం కానీ ఎంజాయ్ చేసేది ఈ పండగ. సో ఈ పండగ అందరితో పండగ చేసుకుందామని మీకు నచ్చిన స్పెషల్ టీవీ ఆర్టిస్ట్ స్టార్స్ అందరినీ ఈ వేదికని అలంకరించాలని వి కాల్ దెమ్ ఓవర్. సో లెట్ us ఇన్వైట్ ద ఫస్ట్ కపుల్. మా నాన్నగారు సినిమాలోనే లంచ్ అవతారంలో హీరోగా చేసిన అండ్ ఇప్పుడు సీరియల్స్లో చాలా చాలా బిజీగా ఉన్న బాలాజీ అండ్ హిస్ వైఫ్ కృష్ణవేణి గారు. ప్లీజ్ వెల్కమ్. 25 years జర్నీ ఉంది. ఎలా ఉంది మీ జర్నీ? ఇట్స్ నైస్, హ్యాపీగానే ఉంది. కాకపోతే సినిమాలు చేస్తూ ఇటు టీవీ చేస్తూ మళ్ళీ సినిమాలు కూడా చేస్తున్నాను. రీసెంట్గా సోల్జర్ అనే సినిమా కూడా ప్రొడ్యూస్ చేశానండి. విజయనిర్మ గారి డైరెక్షను, తర్వాత కృష్ణ గారు వన్ ఆఫ్ ద హీరో క్యారెక్టర్ అండ్ ఐఎమ్ ద వన్ ఆఫ్ ద హీరో. మీకు ఏది బాగుందండి, టీవీ ఆర్ ఫిల్మ్స్? రెండు కంఫర్టబులే. ఎక్కడైనా యాక్టింగ్ అనేది ఒకటే. మా సినిమా అనేది తల్లి లాంటిది. ఈ టీవీ అనేది ఏంటంటే బిడ్డలు సినిమాలోంచి వచ్చింది కాబట్టి అది టీవీ. ఏదైనా ఒకటేనండి. ఓకే, దట్స్ నైస్. ఎనీవే, నైస్ మీటింగ్ యు ఆల్ అండి. ప్లీజ్ టేక్ యువర్ స్టాండ్. ఓకే, నౌ వి గోనా హావ్ 2 more stars onto the stage. నవీన్ అని డైరెక్టర్ గారు అండ్ నీరజ, వండర్ఫుల్ ఆర్టిస్ట్. నాకు చాలా మంది 10 సార్లు చెప్పారు చాలా సూపర్బ్ ఆర్టిస్ట్, ఆల్ సార్ట్స్ ఆఫ్ రోల్స్ బ్రహ్మాండంగా చేస్తారని. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. Hi. How are you? Doing good, thank you. పనిమాల చెప్తున్నారు ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్, ఆసమ్ ఆర్టిస్ట్ అని. I'm blessed. దీపావళి ఎట్లా ఎంజాయ్ చేస్తారండి మీరు మామూలుగా? I would say there is a difference between a Deepavali he spent till last year because he was not married then. So obviously year nunchi chala baaguntundi. This is the first Diwali after marriage. Yeah. పండగ అయితే సో ఫస్ట్ దీవాలి మాతో రాజు రాణి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే, సో మీ ఫస్ట్ దీవాలి ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఉన్నానండి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ దీవాలి. Yes, you do. జగపతి ఆల్సో ఇస్ దేర్. ఓకే, ఓకే అండి. నైస్ మీటింగ్ యు. ప్లీజ్ జాయిన్. The third couple, please come onto the stage. Chinni Krishna and Sanjana. Congrats, thanks for coming. Meeru, you started recently? Yes. Ante ennelu ayyindi start chesi? 1 year. Serials? Yes. Okay. You two are together in serials? Yeah, 1-2 serials. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు దీపావళి? యూ ఎంజాయ్ ఇట్? చాలా ఎంజాయ్ చేస్తాం. నాకు బాగా ఇష్టమైన పండుగ దీపావళి. నాకు కూడా. చిన్నప్పుడు అయితే ఒక 1 month నుంచే మేము తారాజీవలు, కమ్మరేకులు ఇవన్నీ కట్టి బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు అంత అవ్వట్లేదు. కానీ ఆ రోజు మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటున్నాం. సార్తో ఈరోజు చూస్తే చాలా చాలా మా మదర్కి శోభన్ బాబు గారు ఇష్టం, అప్పటి హీరో. ఇప్పుడు హీరో జగపతి బాబు గారు. థ్యాంక్ యూ. ఓకే, ప్లీజ్ జాయిన్ us. Nice meeting you. Please sir. So let's welcome the fourth couple, Praveen and Sirisha. Hello. Yes sir, I'm fine sir. Yeah. Hello. Please meet. మీరేం చేస్తుంటారు? నేను టెక్నాలజీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అవన్నీ చేస్తుంటాను. మీది అరేంజ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్. సార్ట్ ఆఫ్. సగం పేరు నేను అరేంజ్ మ్యారేజ్ సార్. ఓ అదేంటి? కాకపోతే ఈయన అలా ఆమె టీవీలో చూసి ఎక్కడ చూసి లవ్ చేశారు. చేసుకుంటే ఏమైనా చేసుకుంటాను అన్నాను. సూపర్, దిస్ ఇస్ ఆసమ్, వండర్ఫుల్, దట్స్ క్యూట్. టీవీలో చూసి డిసైడ్ అయిపోయారు అన్నమాట చేసుకుంటే ఏమైనా చేసుకుంటాను. సో మీరు ప్రపోజ్ చేశారా? నేను ప్రపోజ్ చేశాను. తర్వాత మా ఫాదర్ వాళ్ళందరూ అందరికీ చెప్పి ఏమైనా తప్పించి ఇంకెవన్నీ చేసుకోను అన్నాను. టీవీలో చూసి. ఓకే. సో అత్తయ్య గారు మావయ్య గారు లైక్ ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా మా పేరెంట్స్ని వచ్చి కలవడం, మాటలు జరగడం, అలా పెళ్లి జరిగింది. సో మీ ప్రకారం అరేంజ్డ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వన్ సైడ్ లవ్, వన్ సైడ్ అరేంజ్డ్. నౌ ఇట్స్ టోటలీ లవ్. అంటే యాక్చువల్లీ మా మావయ్య గారు చాలా పోర్ట్ఫోలియోస్, ఫొటోస్ అవి చూపిస్తే ఈయనకి ఎవరు నచ్చేవారు కాదు. అబ్బాయి నీ బాధ భరించలేకుండా ఉన్నా నాన్న అని సడన్ గా నా ప్రోగ్రామ్ వస్తుంటా టీవీలో. సో అదిగో కనిపిస్తుంది కదా అలాంటి అమ్మాయి ఉంటే చూడండి నేను వెంటనే చేసేసుకుంటా అని చెప్పారట.
మా మామయ్య గారు హీ గాట్ షాక్. ఇప్పటికీ అసలు అది తలుచుకుంటే నాకు నవ్వొస్తూ ఉంటుంది, హౌ దిస్ హ్యాపెండ్ అని. ఇట్స్ వండర్ఫుల్ అండి. స్పెషల్ కంగ్రాట్స్ టు యూ. కాదండి, వన్స్ అగైన్ యూ ప్రూవ్డ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అప్పుడు బాగా తిట్టుంటారు, ఎవరిని చేసుకుంటావు అసలు నీ గొడవ ఏంటని చేసుకునే ముందు. సో ఇది ఎప్పుడో రాసి పెట్టుంది, ఇట్ హ్యాపెండ్ నౌ. యాక్చువల్లీ నేను పుట్టినప్పుడే బ్రహ్మదేవుడికి ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇలాంటి మీరు ఇచ్చారు ఆర్డర్ రివర్స్? ఓకే. ఆయన తయారు చేయడానికి హీ టుక్ సమ్ టైం. సో ఫైనల్లీ తయారు చేసిన తర్వాత ప్లీజ్ జాయిన్. వెల్కమ్. వెరీ ఇంట్రెస్టింగ్ కపుల్. ఇన్ని ఎపిసోడ్స్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్ అయ్యారు. ఓకే, లెట్స్ ఆల్ సెలబ్రేట్ దిస్ దివాళీ విత్ ద ఫస్ట్ రౌండ్. అందరికీ తెలుసు 4 స్తంభాలాట. 4 స్తంభాలు, 4 టాపిక్లు: పాలిటిక్స్, జనరల్ నాలెడ్జ్, పురాణాలు, సినిమాలు. బజర్ మీ చేతిలో ఉంది. సెలెక్ట్ చేసే కపుల్ నా చేతిలో ఉన్నారు. ఐ డిసైడ్ విచ్ కపుల్. బజర్ నొక్కితే 4 టాపిక్లు ఈ స్క్రీన్ మీద వస్తాయండి. ఒక్కొక్క టాపిక్ మీద 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 10 lakh ఇస్ అ మనీ ప్రైజ్ మనీ. 10 lakh rupees ఇస్ అ ప్రైజ్ మనీ. సో ఒక్కొక్క తప్పు ఆన్సర్కి ఒక 0 కట్ అవుతుంది. 10 lakhs 1 lakh అయిపోతుంది. సో యూ కెనాట్ మిస్. ఒక్కొక్క రౌండ్లో ఒక కపుల్ ఎలిమినేట్ అవుతారు, ద లోవెస్ట్. ఒకవేళ 2-3కి ఒకే అమౌంట్ వచ్చితే ఫిష్ బౌల్ అని వీ హ్యావ్ టు రిమూవ్, టేక్ ఎ లాటరీ ఫ్రమ్ దాట్. ఏదైతే వస్తే వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఆర్ వి రెడీ? సరే, మీరే చెప్పండి ఎవరు ఆడతారు. 1 2 3 4 మీరే డిసైడ్ చేయండి. ఓకే, మీరే స్టార్ట్ చేయండి. బజర్. ఓకే. రాజకీయాలు. క్వశ్చన్ నెంబర్ 1. మన దేశంలో ప్రత్యేక రాజ్యాంగం కలిగిన రాష్ట్రం ఏది? ఒకే ఒక స్టేట్ ప్రత్యేక రాజ్యాంగం. జార్ఖండ్. సారీ, రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ జమ్మూ కాశ్మీర్. ఆర్టికల్ 370 ప్రకారం. సో మనం ఏమీ చేయలేదు, మేము చీటింగ్ చేయట్లేదు ఇక్కడ. ఓకే. మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు? హోమ్ సెంట్రల్ అండి. సెంట్రల్ యూనియన్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ అఫైర్స్ చిదంబరం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 1 lakh is still yours. మమతా బెనర్జీ నాయకత్వంలోని పార్టీ ఏది? మమతా బెనర్జీ. సమాజ్వాదీ. సారీ అండి, రాంగ్ ఆన్సర్. తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్. 1 more 0 కట్ అండి. 10,000కి వచ్చారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసి ప్రధానమంత్రిగా ఎన్నికైన ఒకే ఒక వ్యక్తి ఎవరు? బాగా పాపులర్. మీకు మోస్ట్ పాపులర్ పేరు చెప్పినా ఓకే. మన్మోహన్ సింగ్. రైట్ ఆన్సర్. మీరేంటి డిస్కషన్ పెట్టుకోండి. కాదు, శాంతం అటు తిరిగేసి మీరు ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడేసుకుంటే మా పరిస్థితి ఇక్కడ. అది ఆయనకే చెప్పాలి కదా ఆన్సర్ మీకు. అమితి నియోజకవర్గం ఏ రాష్ట్రంలో ఉంది? అమితి నియోజకవర్గం ఏ రాష్ట్రంలో? గాంధీ గారి ఫ్యామిలీకి దగ్గరగా ఉంది. మహారాష్ట్ర. గుజరాత్. రాంగ్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్. ఓ యూపీ. ద రైట్ ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్ అండి. థ్యాంక్ యూ. 1000 రూపీస్ దగ్గర ఆగారు. నాలెడ్జ్ పెరిగింది ఈ రోజుతో. నాకెంత పెరిగి ఉండాలి ఈ పాటి. ఓకే అండి, మీరు బాగా పురాణాలు శిరీష అండ్ ప్రవీణ్. ఇంద్రుడు ఏ లోకానికి అధిపతి? ఇంద్రలోకం. ఇంద్రలోకం. ఇంద్రుడు ఏ లోకానికి అధిపతి? అంతేనా? స్వర్గానికి సార్. చెప్పండి. స్వర్గలోకం. రైట్ ఆన్సర్. మహావిష్ణు మరిగుజ్జుగా కనిపించిన అవతారం ఏది? మహావిష్ణు మరిగుజ్జుగా కనిపించిన అవతారం ఏది? అక్కడ వాళ్ళిద్దరు ఏమండి మాట్లాడుకుంటున్నారు, ముద్దులు పెట్టేసుకుంటారు. వామన అవతారం. తిరిగితే తెలియట్లేదండి. వామన అవతారం. రైట్ ఆన్సర్.
10 lakhs till yours. దేవికి వసుదేవులకు శ్రీకృష్ణుడు ఎన్నో సంతానం? 21, not 11. దేవికి వసుదేవులకు శ్రీకృష్ణుడు ఎన్నో సంతానం? క్లూ ఏమిస్తాను? నంబర్ కదా, క్లూ ఎట్టాను. వికెట్ టీమా లేకపోతే దగ్గరగా Neither to cricket team. So I think 11. మీకు తెలుసండి? మాకు తెలుసండి. ఎనిబడి? అష్టమజనం. 8. అష్టమం 8. తెలుసా అని అడిగాను, చెప్పనులా. ఎనివే, ఇక్కడ రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ 8. రైట్ ఆన్సర్. అష్టమ సంతానం. మన్మధుడు భార్య పేరేమిటి? లవ్ స్టోరీ ఏంటి అంత లవ్ ఉంటే? పెళ్ళైన తర్వాత ఇటు సైడ్ నుంచి. మన్మధుడు మీరా? మన్మధుడు అంటే చూసుకోండి మరి. ఇప్పుడు కంట్రోల్ చేయొచ్చు. ప్రస్తుతానికి శిరీష మాత్రమేనా? అయ్యో, ఈ మన్మధుడు వేరు సార్. అదే ఈ మన్మధుడు వేరు. 1 2 సులోచన. రాంగ్ ఆన్సర్. రతీదేవి. అబ్బా, ద రైట్ ఆన్సర్ ఇస్ రతీదేవి. ఏం అది తెలీదు. నువ్వైతే గెలిచేస్తావు. రాక్షస సంహారాని కోసం శ్రీరామచంద్రుడిని తన వెంట తీసుకెళ్లిన ఋషి ఎవరు? వశిష్ఠ. మహాముని. వశిష్ఠ మహాముని. రాంగ్ ఆన్సర్. కోపిష్టిగా పేరు తెచ్చుకున్నారు. ద రైట్ ఆన్సర్ ఇస్ విశ్వామిత్రుడు. ఓకే బాలాజీ గారు, నౌ యూ. జనరల్ నాలెడ్జ్ అంటే ఓకే, జనరల్ నాలెడ్జ్. ఫస్ట్ క్వశ్చన్, సిటీ ఆఫ్ రొమాన్స్ అని ఏ నగరాన్ని అంటారు? రోమ్. జస్ట్ మిస్ అండి, రాంగ్ ఆన్సర్. ఫ్రాన్స్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు. ద రైట్ ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్ అండి. 1 zeros కట్ అండి, 1 lakh వచ్చారు. వెనిస్ ఇస్ పక్కనే ఉంటుంది కదా, దట్స్ మోస్ట్ రొమాంటిక్, వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ ప్లేసెస్. అంటే రోమ్ లో కూడా అక్కడ కూడా సేమ్ అట్లా అదే కల్చర్ అట్లాగే ఉంటుందండి. ఈ సిటీకి ఆ పేరు పెట్టారు, ఆ పేరు. సిటీ ఆఫ్ రొమాన్స్. ఓకే, సింపుల్ అండి. మన దేశ జాతీయ ఫలం ఏది? ఫ్రూట్. మన దేశ ఫ్రూట్ మామిడి పండు. రైట్ ఆన్సర్. 1 lakh. ఒలింపిక్స్ ఎన్ని ఇయర్స్ కి ఒకసారి జరుగుతుంది? గొనిగేదేదో నాకు వినపడితే నేను హింట్ చేస్తాను. 4 అండి. రైట్ ఆన్సర్. అందుకనే నాకు వినపడుతుంది. మీరు క్లూ ఇచ్చినట్టే. పంజాబ్ క్యాపిటల్ ఏది? పంజాబ్ క్యాపిటల్ అంటే సింపుల్. పంజాబ్ క్యాపిటల్ చండీగఢ్. రైట్ ఆన్సర్. ఎంఆర్పి అనే టైటిల్ వస్తువుపై ముద్రేస్తారు, వేస్తారు కదా ఎంఆర్పి అనేది. ఎంఆర్పి అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి? మార్కెట్ ప్రైస్. సార్ సార్ జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్. సారీ, రాంగ్ ఆన్సర్ అండి. నేను చెప్తాం. చెప్పండి. మాక్సిమం రిటైల్ ప్రైస్. ద రైట్ ఆన్సర్ ఇస్ మాక్సిమం రీటైల్ ప్రైస్. నేను చెప్తాను. 10,000కి వచ్చేసారండి. 1000 10,000. మీరేం చేస్తారు? మాకు సెలక్షన్కి ఆప్షన్ లేదు కాబట్టి మూవీసే మిగిలింది. పరేష్ రావల్ తెలుగులో నటించిన తొలి సినిమా? పరేష్ రావల్. క్షణక్షణం. రైట్ ఆన్సర్. చూస్తామరా అని. ఓకే, నిన్నే పెళ్ళాడతా సినిమాలో టబూకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? కమాన్, లేట్ అయిపోతుంది. 1. చిత్ర గారు. రాంగ్ ఆన్సర్ అండి. సునీత అండి. సునీత. ఎస్పీ శైలజ ఇస్ ద రైట్ ఆన్సర్. వావ్.
ఓకే, ఇది చెప్పాలండి సినిమాలు తెలియపోయినా. మహేష్ బాబు హీరోగా నటించిన తొలి సినిమా రాజకుమారుడు సినిమా డైరెక్టర్ ఎవరు? రాజకుమారుడు ఫస్ట్ ఫిల్మ్ మహేష్ బాబు. రాఘవేంద్రరావు గారు. రైట్. ఇన్సే బాధించారా? ఆయన ముందు కొంచెం దర్శకుడు వస్తున్నాయి అది ముందు చెప్దాం అనుకున్నాను, గుర్తు రాశాడు. అవన్నీ వద్దు, ఇది చాలు. అనవసరం కన్ఫ్యూజ్ అయ్యి 0 బాగొట్టుకోవద్దు ప్లీజ్. ఓకే, దగ్గుపాటి ఏ హీరో ఇంటి పేరు? వెంకటేష్. రైట్ ఆన్సర్. ఓకే, ఎన్టీఆర్ డబుల్ రోల్ చేసిన సినిమాలో ఆయనకు డూప్గా నటించింది ఎవరు? రామారావు డూప్. సత్యనారాయణ గారు. రైట్ ఆన్సర్. యు వెరీ లక్కీ. 4 పాప్ మే 0 అనుకున్నాను. కంగ్రాట్స్, యు డిజర్వ్ దిస్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. సో 1 lakh మీరు ఈ రౌండ్కి విన్నర్. టై అయింది వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఫిష్ బాల్. ఫిష్ బౌల్. ఓకే, అప్పుడు డిమాండ్ చేస్తున్నారు ఫిష్ బౌల్. ఏమైంది ఫిష్ బౌల్? సినిమా నాలెడ్జ్ లేదు. ఓకే, మీకు 1 lakh ఇచ్చేస్తాను ఫస్ట్. మీన్ వైల్ ఫిష్ బౌల్ రెడీ చేసుకోండి. హియర్స్ యువర్ చెక్. 1 lakh. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. మీరు గెలిచారు కాబట్టి ఎలిమినేషన్ కూడా మీరే చేయండి. అయ్యో, మా చేతితో ఎలిమినేషన్ చేయడం బాగాలేదు సార్. ఏం పర్లేదు, కావాలని చేసామని అనుకుంటాం. యూ కెన్ గో హెడ్. చదవండి. అబ్బా, సారీ నీరజా నవీన్ గారు. ప్లీజ్ కమ్. మీకు లాస్ట్ బిఫోర్ యూ గో జూలకటక ఒకసారి వెళ్తే 10,000 దీంట్లోనే గెలుచుకుని వెళ్ళాలి. ఖాళీ చేతులతో వెళ్ళకూడదండి. మరి అడ్డం దేనికి? ఖాళీ చేతులు వెళ్ళకూడదంటే ఇచ్చేయాలి. 100 రూపీస్. సారీ అబౌట్ దట్. దీవాళీకి 100 రూపీస్ ఇచ్చాను నేను. ఓకే అండి, నైస్ మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. ఇదొక్కటే నాకు నచ్చదండి. ఫస్ట్ నలుగురు చక్కగా వస్తారు, ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంకెవరు వెళ్లకుండా చూద్దామంటే ఏం చేయాలి? ఏం చేయలేం, తప్పదు. కాబట్టి దానికి ఒక స్కీమ్ ఆలోచిద్దామండి. అందరికీ క్లూస్ ఇచ్చేయండి సార్. అప్పటికి ఊతున్నా ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ మీ అందరికీ తెలుసు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అండి. సో ఈ కష్టాన్ని తీర్చుకోవడానికి ఒక 2 minutes టైం తీసుకుందాం. జిమ్మి గడ్ అడిగాడు. ఓకే ఓకే, 2 minutes ఫ్రమ్ వివల్, రాజు, రాణి అండ్ జగపతి. నువ్వే రాజు నువ్వే రాణి నీ కోసం వచ్చాడు జగపతి. వెల్కమ్ బ్యాక్ టు వివల్, రాజు, రాణి, జగపతి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈ రౌండ్ బహుశా అందరికీ తెలుసు, బట్ మళ్ళీ చెప్తాను. 2 బూత్లు ఉన్నాయండి. మగాళ్ళు ఈ బూత్లో, ఆడాళ్ళు ఈ బూత్లో. ఓకే, మీరు మాట్లాడేది నాకు మాత్రం వినపడుతుంది, మీ ఇద్దరికి వినపడుతుంది, ఆడియన్స్కి వినపడుతుంది. 5 questions కరెక్ట్గా చెప్తే ద ప్రైజ్ మనీ ఈస్ 20 lakhs. ఇది మీ చేతిలో ఉందండి. కంప్లీట్లీ 5 questions, ఈజీ క్వశ్చన్స్, మీకు సంబంధించినవి. ఇది జనరల్ నాలెడ్జ్ కాదు, పాలిటిక్స్ కాదు, ఏమీ కాదు. So it should be a very easy round. 20 lakhs కొట్టేయడం very easy. Hope so. Hope so to be easy. సో 5 questions కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 5 సున్నాలు ఉంటాయి, అంటే 20 లక్షలు మీకే ఉంటాయి. ఒకటి తప్పు చెప్పినా మళ్ళీ 0 కట్ అవుతుంది. ఎలిమినేషన్ ఉంటుంది. ఎవ్రీ రౌండ్ దిస్ అన్ ఎలిమినేషన్. దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. యు ఆర్ వరీడ్ అబౌట్ ఎలిమినేషన్ మోర్ దెన్ ద మనీ. అంటే షోలో ఉండాలనుకుంటున్నారు మీరు. దట్స్ నైస్. ఎనీబడి రెడీ? ఎవరు ఫస్ట్ వెళ్తారు చెప్పండి. మీరేనా? ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. అవి రెడీ? రెడీ. బాలాజీ గారు రెడీ అండి. వెరీ సింపుల్ క్వశ్చన్ జాగ్రత్తగా వినాలండి. మీ ఆవిడికి బాగా నచ్చే సింగర్ ఎవరు? జానకి. ఓకే, మీరు చెప్పండి కృష్ణవేణి గారు. జానకి. రైట్ ఆన్సర్. ఇద్దరు జానకి అని చెప్పారు. రైట్ ఆన్సర్ అండి. మీకు కూడా తెలియడానికి ఆన్సర్ చెప్తున్నాను. 20 lakh rupees is still yours. Second question, కృష్ణవేణి గారు.
మీ వారు ఎలాంటి విషయాల్లో భయపడతారు? మీ విషయంలో కాకుండా. ఓకే, మీ విషయమైనా ఓకే చెప్పండి. ఎలాంటి విషయాల్లో భయపడతారు? ఇప్పుడు నేనున్నాను, నాకు దెయ్యం అంటే భయం. భయపడతారు అసలు. ఓకే, మీరు చెప్పండి. ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు, మీరు చెప్పండి బాలాజీ గారు. మీరు ఎలాంటి విషయాల్లో భయపడతారు? అబద్ధం చెప్పాలంటే భయపడతారు. సారీ అండి, రాంగ్ ఆన్సర్. కృష్ణవేణి గారు చెప్పండి సార్. ఆయన మంచి ఆన్సర్ ఇచ్చారు. అబద్ధం చెప్పాలంటే భయపడతారన్నారు. సో మంచి ఆన్సర్ అది. దేనికి భయపడరని ఆమె చెప్పారండి బాలాజీ గారు. దట్స్ ఆల్సో గుడ్ ఆన్సర్. ఓకే, థర్డ్ క్వశ్చన్. మీ ఆవిడకి బాగా నచ్చే గేమ్ ఒక గేమ్ చెప్పండి బాలాజీ గారు. రింగ్ అండి, రింగ్. మీరు చెప్పండి కృష్ణవేణి గారు. రింగ్ గేమ్ సార్. రైట్ ఆన్సర్. రింగ్ గేమ్ అని ఇద్దరు చెప్పారు. 2 lakhs. ఫోర్త్ క్వశ్చన్. మీ వారి మొబైల్ బిల్ ఏ రేంజ్లో వస్తుందండి కృష్ణవేణి గారు? అప్రాక్సిమేట్గా 2000 సార్. ఓకే, మీరు చెప్పండి బాలాజీ గారు. 2000. రైట్ ఆన్సర్. సూపర్. ఇద్దరు 2000 అని చెప్పారు. నేను కొంచెం 2000, 3000 అట్టా మధ్యలో చెప్పున్నా ఒప్పుకునేవాడిని, బట్ స్టిల్ ఎగ్జాక్ట్గా చెప్పారు. వండర్ఫుల్. 2000 ఆన్సర్ చెప్పారు. 2 lakhs మీకు రెడీగా ఉంది, వెయిటింగ్ ఫర్ యూ. లాస్ట్ క్వశ్చన్. మీ ఆవిడ పుట్టిన ఊరేది? అనకాపల్లి. మీరు చెప్పండి. పార్వతీపురం. రాంగ్ ఆన్సర్ అండి, ఐఎమ్ సారీ. బాలాజీ గారు చెప్పండి. మీరు అనకాపల్లి చెప్పారు, ఆమె పార్వతీపురం చెప్పారు. ఎనీవేస్, ఇది సరదా గేమేనండి, నథింగ్ టు డూ విత్ పర్సనల్ రిలేషన్షిప్స్. కాకపోతే మీరు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి ఈ పర్టికులర్ రౌండ్? యాంగ్జైటీగా ఉంది కొంచెం, కానీ థ్రిల్లింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 20,000 గెలిచారండి మీరు. యాజ్ ఆఫ్ నౌ ప్రైజ్ మనీ ఈజ్ 20,000. లెట్ us see. ఓకే, మీరు శిరీష్ గారు సార్ ఇది ఆన్సర్ చేయండి మీరు. మీ వారు రోజుకి ఎన్నిసార్లు టీ కానీ కాఫీ కానీ తాగుతారు? ఏదో ఒకటి, ఏది అలవాటు ఉంటే అది. 2 to 3 times. ఏది? టీ. ఓకే, ప్రవీణ్ గారు మీరు చెప్పండి. మా ఆవిడ ఇచ్చినప్పుడు 1/2 పొద్దున, మా ఆవిడ ఇచ్చినప్పుడు మార్నింగ్ 1/2. ఓకే, మొత్తం ఎన్ని చెప్పండి? మొత్తం హాఫ్ లెక్క ఉండవండి. 2 to 3 అండి. ఓకే, రైట్ ఆన్సర్. ఇంత కష్టపడ్డారు ఏంటండి? చెప్పచ్చుగా ముందే 2 to 3 అని. ఆమె అదే చెప్పారు. 2 to 3 ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. మీ శ్రీమతికి నగలు ఇష్టమా, చీరలు ఎక్కువ ఇష్టమా? అంత నవ్వారేంటి? అమ్మో, సార్ ఈ క్వశ్చన్ అడుగుతారు అనుకున్నా. ఏంటి ఆన్సర్ నవ్వులోనే ఉందా? సార్ ఫస్ట్ మా వారిని అడగరా? ఆవిడకి. ఓకే, చెప్పండి ప్రవీణ్ గారు. మిమ్మల్ని అడగమని రిక్వెస్ట్ చేశారు. అవి పక్క పక్క నవ్వుతున్నారండి కింద మీద పడి. ఏంటి అసలు ఆవిడకి ఆ 2 ఇస్తే నేను అక్కర్లేదండి. ఆవిడకి చీరలు నగలు ఉంటే నేను అక్కర్లేదండి. సరే, ఏదో ఒకటి చెప్పండి, ఏది ఇష్టం? చీరలు అంటే చాలా ఇష్టం. ఓకే, మీరు చెప్పండి శిరీష గారు. సార్ నాకు చీరలు నగలు 2 ఇష్టం. చీరలు బాగా ఇష్టం. రైట్ ఆన్సర్. ఇద్దరు చీరలే చెప్పారు. వండర్ఫుల్. ఆయన ఏం చెప్పారో తెలుసా అండి? చెప్పండి సార్. అవి 2 ఉంటే ఆయన అక్కర్లేదంట. అయ్యయ్యో సార్, ఆయన ఉంటేనే అవి 2 వస్తాయని చెప్పండి. మీరుంటేనే ఆమెకు 2 వస్తాయంటండి ప్రవీణ్ గారు. ఓకే, శిరీష గారు మీ వారికి ఇష్టమైన కమీడియన్ ఎవరు? ఇష్టమైన కమీడియన్. బ్రహ్మానందం గారు. మీరు చెప్పండి ప్రవీణ్ గారు. బ్రహ్మానందం గారండి. రైట్ ఆన్సర్. పర్ఫెక్ట్. 20 lakhs స్టిల్ యోర్స్. ఓకే, శిరీష గారు మీ పెళ్లి టైంకి మీ శ్రీవారికి ఏజ్ ఎంత? రోజులు చెప్పవసరలా, ఇయర్స్ అండ్ మంత్. సార్ 33 years. అండ్ హౌ మెనీ మంత్స్? టైం అయిపోతుందండి. 8 months. ఓకే, మీరు చెప్పండి ప్రవీణ్ గారు. 31 years అండి. రాంగ్ ఆన్సర్. ఆవిడ 33 చెప్పారు, మీరు 31 చెప్పారు. మీరు 33 చెప్పినా నేను ఇచ్చేసేవాడిని, మంత్స్ మైనస్ చేసి. హౌ కమ్ శిరీష గారు? నాదే అనుకుంటాను సార్, లెక్క తప్పేసాం. ఎందుకు ఏజ్ 2 ఏళ్ళు పెంచేశారు మీ ఆయనకి? లెక్క తప్పేసుకున్నారా? పర్లేదు, పెళ్లి చేసుకోవడంలో లెక్క కరెక్ట్గా వేసుకున్నారండి. సో ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ గేమ్ కాబట్టి ఇట్స్ ఓకే. సో 1-0 కట్ అయిందండి. ఐఎమ్ సారీ. 2 lakhsకి వచ్చారు. లాస్ట్ వన్. మీ వారి ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు శిరీష గారు? సార్ జగపతి బాబు గారు. ఏంటి
మీరే సార్ ఫేవరెట్ ఆర్టిస్ట్ టైంకి. ఓకే ప్రవీణ్ గారు మీరు చెప్పండి, మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? అలా అంటే గాయం 1తో జగపతి బాబు గారు. రైట్ ఆన్సర్. ఇద్దరు జగపతి బాబు అన్నారు. ఓకే సంజన గారు, రెడీ సార్. హాలిడే రోజు మీ వారు సాధారణంగా ఏం ప్లాన్ చేస్తారు? సిస్టమ్తో టైం పాస్ చేస్తారు. ఏం ప్లాన్ చేస్తారు? బయటికి తీసుకెళ్ళని ట్రై చేస్తారు మమ్మల్ని. ఎక్కడికి? పార్క్. ఓకే మీరు చెప్పండి చిన్ని కృష్ణ గారు. పార్క్ వెళ్తుంటాం. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. 20 lakhs is yours. పార్క్ అన్నారు ఇద్దరు. సిస్టమ్ని కెలుగుతూ ఉంటారు, నిజమేనండి? ఫస్ట్ చెప్పిన ఆన్సర్ అదే. అవి సిస్టమ్ ఎప్పుడు అసలు షూటింగ్ నుంచి వచ్చినా కానీ మీ మూవీ ఒక 7 times చూస్తుంటారండి హాలిడే రోజు. చూస్తుంటాను. ఏం సంజన గారు? గాయం 2 ఒక 7 times. గాయం 2 7 times చూసారా? అవును. వావ్, థ్యాంక్ యూ అండి. ఐఎమ్ హ్యాపీ, యూ మేడ్ మై డే. థ్యాంక్ యూ. మీరు మీ ఆవిడ ఎక్కువగా డిస్కస్ చేసే టాపిక్ ఏంటి చిన్ని కృష్ణ గారు? మీ ఇద్దరు డిస్కస్ చేసే టాపిక్ ఏంటి? షూటింగ్ నుంచి రాగానే ఆ రోజు షూటింగ్ విశేషాలన్నీ తను అడుగుతుంది, నేను వాటి గురించి చెప్తుంటాను. తను షూటింగ్ నుంచి వస్తే తను అన్ని విషయాలు నేను అడగకుండా చెప్పేస్తాను. ఓకే సంజన గారు. టఫ్ క్వశ్చన్. పాప గురించి డిస్కస్ చేసుకుంటారు. సారీ అండి, రాంగ్ ఆన్సర్. ఆయన షూటింగ్ గురించి అని అన్నారు, మీరు పాప అన్నారు. ఆయన చెప్పింది కూడా షూటింగ్ గురించి. మీరు అడుగుతా ఉంటే ఆయన చెప్తారంట. అవునా? మీ షూటింగ్ గురించి ఆయన అడగకపోయినా మీరు చెప్తారంట. అది ఓకే సంజన గారు, మీ వారు ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేశారు? 50 above. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎన్ని సీరియల్స్ చేశారండి చిన్ని కృష్ణ గారు? 50 పైన చేశాను సార్. రైట్ ఆన్సర్. 2 lakhs is still yours. చిన్ని కృష్ణ గారు, మీ ఆవిడకి ఫుల్ స్లీవ్స్ ఇష్టమా, హాఫ్ స్లీవ్స్ ఇష్టమా? ఫుల్ స్లీవ్స్, నో డౌట్. అబ్బా, డౌట్ లేకుండా చెప్పారు సంజన గారు. మీరు డౌట్ లేకుండా ఒకటి చెప్పండి. ఫుల్ స్లీవ్. రైట్ ఆన్సర్. ఫుల్ స్లీవ్స్. ఓకే, లాస్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. మీ శ్రీవారికి బాగా నచ్చే క్రికెటర్ ఎవరు? సచిన్ టెండూల్కర్. మీరు చెప్పండి. సచిన్ టెండూల్కర్. టెండూల్కర్. రైట్ ఆన్సర్. బోత్ ఆఫ్ యు ఆల్ 2 lakhs is yours. Please come out. Congratulations. Thank you. ఓకే, ఇది ఇష్టం లేని పని చేస్తున్నాను. సార్ ఎలిమినేషన్ తీసేసాను సార్. ఎలిమినేషన్ అనేది ప్రైజ్ మనీ. ఇది దిస్ ఇస్ ఓకే, అట్లీస్ట్ యువర్ ఇన్ ద గేమ్. పాపం ఆయన ఎలిమినేట్ అయ్యారు. మీరు రండి, మీరే తీయండి. ఇది కూడా ఎవరు ప్రైజ్ మనీ గెలుస్తారో మీరే తీయండి. 2 lakhs అయింది టై. అది ఓపెన్ చేయండి. వాళ్ళు గెలిచారండి ఎవరైతే ఆ పేరుందో. శిరీష అండ్ ప్రవీణ్ 1-2 lakhs. ఓకే, సూపర్. షేర్. కమ్ ఆన్, ఫస్ట్ 10,000 తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి. అయినా అట్లా ఇస్తారు. సారీ, ఓకే జీరో అండి. ఐఎమ్ రియలీ సారీ, బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, నైస్ మీటింగ్ అండి. గ్రేట్ మీటింగ్. థ్యాంక్ యూ. నమస్తే. ఫిష్ బౌల్ చెక్ రాసి ఇవ్వాలి వాళ్ళకి. 2 lakhs. 2 lakhs. Congratulations. Thank you, sir. స్టిల్ సాలిడ్ రౌండ్స్ ఇంకా 2 ఉన్నాయండి. లెట్స్ ప్లే దోస్ గేమ్స్. ఓకే, ఇప్పుడు 2 lakhs తీసుకున్నారు. యు ఆర్ హ్యాపీ? మీరేం ఫీల్ అయ్యారు? యాక్చువల్గా లాస్ట్ రౌండ్ మాకు 1 lakh వచ్చింది. ఈ రౌండ్ వాళ్ళకి వచ్చిన మాకు. హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. విల్ గో టు ద నెక్స్ట్ రౌండ్. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. దట్ ఈస్ ద రౌండ్. ఆ రౌండ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే జిమ్మీ గారు తెగదెడుతున్నాడు. ఓ 2 minutes బ్రేక్ కావాలని. లెట్స్ టేక్ ఎ బ్రేక్. ఓకే, ఫర్ జిమ్మీ. బ్యాక్ టు వివల్ రాజు రాణి జగపతి.
మీ కపుల్స్ లేకుండా మాకు చాలా బోసిగా అనిపించింది స్టేజ్. సో అన్ని మళ్ళీ పిలిచాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. అండ్ మా కోసం వెయిట్ చేశారు మీరు అక్కడ. మీరు లేకపోయినా ఎలిమినేట్ అయినా అక్కడ కూర్చుని షో చూస్తూ ఉన్నారు. దట్స్ ఈవెన్ మోర్ హ్యాపీ. తెలిసి అసలు పిలవకుండానే వచ్చేద్దాం. వండర్ఫుల్. ఎనీవే ఇప్పుడు నిండుగా హాయిగా ఉంది, మళ్ళీ దీపావళి లాగా ఉంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ రౌండ్. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. మీరిద్దరు ఎంకరేజ్ చేయాలి. ఓకే. మీ కావాలంటే టీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అందరిని ఎంకరేజ్ చేయొచ్చు, నన్ను కూడా. ఓకే, మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత రెచ్చిపోతాను నేను. సో ఇట్స్ ఆల్ ఇన్ యోర్ హ్యాండ్స్. ఓకే, ఈ పర్టికులర్ గేమ్ రాజుగారు చేంబర్లోకి వెళ్తారు, రాణిగారు చేంబర్లోకి వెళ్తారు. అక్కడ షాపింగ్ ఉంది బోర్డ్ అంతా, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు సెలెక్ట్ 3 ఐటమ్స్ ఒక్కొక్క చేంబర్లో. 3 సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఆపోజిట్ వెళ్తారు. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, మీరేమి ఇష్టపడ్డారో అదే ఇష్టపడాలి ఆయన కూడా. అలాగే ఆమె ఏమి ఇష్టపడిందో మీరు అదే ఇష్టపడాలి. అంటే 6 ఐటమ్స్, 3 ఐటమ్స్ కెమెరాకి చూపించాలి. 1 ఐటమ్గా కెమెరాకి చూపించి అక్కడే పెట్టాలి. ఎక్కడ తీసారో అక్కడే పెట్టాలి. కావాలంటే ప్లీజ్ కూడా మార్చచ్చు. ప్లీజ్ డోంట్ గెట్ ఇట్ అవుట్. 30 seconds టైం అండి. ఓకే, అండ్ దీంట్లో కూడా ఎలిమినేషన్ ఉంటుంది. అంటే ఒప్పుకోరా? కొట్టుకుందాం అయితే. రెడీ? దీపావళి ఇక్కడ జరిగిపోవాలి స్టేజ్ మీద ఇప్పుడు. ఓకే, రెడీ అయితే. సో అవి రెడీ? ఓకే, మీతో స్టార్ట్ చేద్దాం. ఓకే, 3 ఐటమ్స్ అండి. 3 ఐటమ్స్, ఇద్దరు ఒకేసారి లోపలికి వెళ్ళాలి. ఓకే, యూ కెన్ గో అండ్. మీరు కావాలంటే లోపలికి వెళ్ళచ్చు, సజెస్ట్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఎనీబడి కెన్ గివ్ కామెంట్ వాట్ ఎవర్ యూ వాంట్. One. Okay, you can go in there and meet it. ఓకే అండి, ఫస్ట్ కపుల్ సెలెక్ట్ చేశారు 6 ఐటమ్స్. ఇప్పుడు కావాలంటే మాట్లాడుకోవచ్చు మీరు. నౌ యూ కెన్ గో.
ఓకే, మీకు ఎలా అనిపించింది ఈ పర్టికులర్ ఎపిసోడ్, ఈ రౌండ్? నేనైతే యాక్చువల్లీ లోపలికి వెళ్ళగానే మా వారిని ఒకసారి ఊహించుకున్నాను. ఈ డ్రెస్ లో ఈయన బాగుంటారు, పగడి పెడితే ఎలా ఉంటారు, అది ఊహించుకొని సెలెక్ట్ చేసి వచ్చా. మరి ఈయన ఎలా సెలెక్ట్ చేస్తారో తెలియదు. మామిడికి ఏమి నచ్చుతాయో అవి కరెక్ట్గా సెలెక్ట్ చేశాను. కరెక్ట్గా సెలెక్ట్ చేశారు అంటే పర్ఫెక్ట్గా ఉన్నారనమాట. ఆల్ 3 రైట్ అవుతాయి. మీరు లాస్ట్ రౌండ్ కూడా అడిగారు కదా సార్, చీరలు ఇష్టం నాగలు ఇష్టం అని, అవి సెలెక్ట్ చేసి వచ్చా. ఓకే, చీరలా? ఓకే, వాట్ డు యూ ఫీల్? చాలా బాగుందండి ఇది. బాగుందా ఎక్స్పీరియన్స్? ఓకే, తనకి యాక్చువల్గా శారీస్ అవి అంటే పర్సులు కానీ అవి చాలా ఇష్టం, బాగా సెలెక్ట్ చేసి ఉంటుందని నేను సెలెక్ట్ చేశాను. మరి ఎలా ఉంటుందో. వివల్ రాజు రాణి జగపతిలో ప్రాబ్లం వచ్చిందండి. ఈవిడ ఓడిపోయినా వెళ్ళనంటున్నారు, మొండికేశారు వెళ్ళని. ఇప్పుడు ఏం చేద్దాం మీరే డిసైడ్ చేయాలి. వెళ్ళరా మీరు? లేదండి, నేను ఓడిపోయాను. ఓకే ఓకే, లెట్స్ హావ్ ది రిజల్ట్స్. శిరీష గారు 0 అండి. అయ్యో, ఒకటి మ్యాచ్ 0 కట్ చేద్దాం అంటే 3 రాంగ్ చెప్పారు. అవునా? ప్రవీణ్ గారు 1 కరెక్ట్ చెప్పారు. ₹300 ఓన్లీ. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 30 రూపీస్ అయితే 300 అయితే ఫిష్ బాల్ మరి ఏది? ఈ రెండిట్లో ఒకటే ఉంది, 300 కానీ 30 కానీ. వాట్ యూ వాంట్? చెప్పండి మీరే. ఎలా చెప్పారు? ఇక్కడేమో 0 లేవు, మీరేమో కరెక్ట్గా తీసాను కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అవునా? సంజన 3 రైట్. చిన్ని కృష్ణ 2 రైట్. 5 రైట్. ఒకే 0 కట్టైంది. 3 lakh rupees. Congrats. Thank you. Welcome. Very confident, huh? Yeah. Good. Okay, I'll give you the check. So you have one more round left. Yes. Okay? That's 3 lakhs. Thank you. Welcome. It's your win. Thank you. మీరు జూలకటక. 10,000 rupees at least, please. Okay. Okay, I'll give you 100 rupees check. Okay, ఎట్టగా ఉంటున్నారు కాబట్టి I'll give you వాళ్ళకి మీకు కలిసిస్తాను. Okay. Now, Vivil's Raju Rani Jagpatiలో 3rd round అయిపోయింది. The last round is Jambalakadi Pamba. ఇప్పుడు దాకా 0 కట్ చేశాం కదా, దీంట్లో కూడా కట్ చేస్తాం. కానీ ఇదేంటంటే ఓన్లీ 1 question 1 answer. సర్వేకి సంబంధించిన క్వశ్చన్. సర్వేలో ఆల్రెడీ డిక్లేర్ చేసిన పర్సంటేజ్. సో నేను క్వశ్చన్ అడుగుతాను, దాంట్లో ఎంత పర్సంటేజ్ 5% అటు ఇటు మీరు చెప్తే ఈ 3 lakhs 30 lakhs అవుతుంది. ఒక 0 యాడ్ అవుతుంది. రాంగ్ చెప్తే 3 lakhs 0 కట్ అవుతుంది. ఇట్స్ యువర్ చాయిస్. యూ వాంట్ టు ప్లే ఇట్, యూ కెన్ ప్లే, అదర్వైజ్ నో. 3 తీసుకెళ్ళిపోతానండి, తీసుకెళ్ళిపోవచ్చు. ఆడతారా? ఐ రెడీ? మీరందరూ రెడీయా? మేము రెడీ. అందరూ ఆన్సర్ చేద్దాం ఆయన చెప్పిన తర్వాత. మీరు చెప్పిన ఆన్సరు ఇక్కడ గ్రాఫ్ వస్తుందండి, ఇక్కడ ఇక్కడ. ఆ తర్వాత యాక్చువల్ సర్వే ఎంత పర్సంటేజ్ అనేది మళ్ళీ వస్తుంది సెకండ్ గ్రాఫ్లో. ఓకే, ఎంత శాతం మంది భారతీయులు ఒక వృత్తిలో ఉన్న వారిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటారు? ఓకే, మీరు చెప్పండి. 70%. మీరు? 35. మీరు? 50. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్ నౌ. $3 lakhs, 30 lakhs అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు. అయిపోయిందండి. 42% రైట్ ఆన్సర్. 42 అండి. 3 lakhs కాస్త 30,000 అయిపోయింది.
నా చెక్ ప్లీజ్. అంటే లాస్ట్ రౌండ్ ఇలా పెట్టారనమాట అండి. మీరు ఇచ్చిన చెక్ ఇఫ్ యూ వాంట్ ప్లే, అదర్వైజ్ 3 lakhs పట్టుకెళ్ళిపోవచ్చు. సో మీకు 30,000 చెక్ ఇవ్వాలి. That's your 30,000. Congratulations. Me 100 rupees. Thank you. So sweet. Here you go.